హలో ఆల్, ఇది మెల్బోర్న్లో ఉన్న కెల్డా బీచ్. దీని ముందే లోనా పార్క్ కూడా ఉంటుంది. సో ఇది ఆల్మోస్ట్ సిబిడిలోనే ఉంటుంది. మేము బాగా చలిగా ఉన్న రోజున మార్నింగ్ వచ్చాము కాబట్టి ఖాళీగా ఉంది. ప్రతిరోజు ఈవినింగ్ అయితే ఫుల్గా ఉంటుంది. అలాగే సమ్మర్లో అయితే విపరీతమైన ఫుల్గా ఉంటుంది. ఈరోజు చలి ఆల్మోస్ట్ 2 degrees ఉందన్నమాట. అంత జనం లేదు. అందరూ ఏంటంటే వాళ్ళ పెట్స్, అదే డాగ్స్ ఉంటాయి కదా, అవి తీసుకొని వస్తూ ఉన్నారు. ఒక బాల్ తీసుకొని వచ్చి ఆడుకుంటూ ఉన్నారు దాంతో. సో ఈరోజు వర్షం ఏమి లేదు, కాకపోతే చలి విపరీతంగా ఉంది. సో ఈ బీచ్ ఏంటంటే మెల్బోర్న్ సిటీ సెంటర్ నుంచి 6 kilometers ఉంటుంది. మొత్తం బీచ్ 700 meters ఉంటుంది. ఈ చివరి నుంచి ఆ చివరికి. ఇందులో రెస్టారెంట్స్ ఉంటాయి, అది లైట్ హౌస్, ఇటు పక్క బోట్లు కనపడతా ఉంటాయి. ఆ మధ్యలో ఏంటంటే కొంచెం లెక్క ఇదిగోండి, రౌండ్గా ఉంది కదా, ఇప్పుడు ఈ రౌండ్గా ఉన్న దాంట్లో మనం వెళ్ళి అట్లా సముద్రం మధ్యలో కట్టారు, అది అట్లా వెళ్ళి చూసుకోవచ్చు. బోట్స్ అవి కనపడతా ఉంటాయి. ఒక పక్క ఏమో రెనోవేషన్ ఏదో చేస్తూ ఉన్నారు. దీని ఎదురు ఎగ్జాక్ట్గా ఆపోజిటే మనకి లోనా పార్క్ ఉంటుంది. ఒకవేళ ఇక్కడ ఎవరైనా బీచ్లో మునిగారనుకోండి, సో వాళ్ళు స్నానం చేయడానికి, తర్వాత వాష్రూమ్స్ అవన్నీ ఉన్నాయి. కొంచెం కొద్దిగా ముందుకు వెళ్తే ట్రామ్ ఫెసిలిటీ ఉంది. అలాగే బస్ ఫెసిలిటీ కూడా ఉంది. లైట్ హౌస్ ఇది మాత్రం చాలా బాగుంది. ప్రశాంతంగా 1 kilometer 2 kilometers ఈ చివరి నుంచి ఆ చివరికి నడుచుకుంటూ తిరగవచ్చు. అన్ని బిల్డింగ్స్ ఇవి. ఎక్కువగా అయితే మేము వెళ్ళిన రోజంతా డాగ్స్ని తెచ్చుకొని వాటితో ఆడుకుంటూ ఉన్నారు యాక్చువల్గా అందరూ. గాలి శబ్దం అర్థమవుతూ ఉంది కదా, సో బాగా చల్లగా ఉందన్నమాట. ఈ సముద్రంలో అది కట్టారనగా దాన్ని షేక్స్పియర్ గ్రూ ప్లాట్ఫామ్ అని అంటారంట. బాగుంది కూర్చోడానికి. సముద్రం లోపలికి తీసుకెళ్ళి చక్కగా అక్కడ కట్టారనమాట. బెంచ్లు అవి వేసారు. కాకపోతే గాలి, విపరీతమైన గాలి ఉంది. ఇక్కడేమో ఆ పక్షులు చూడండి, ఇవి యాక్చువల్ చిన్న చిన్న చేపలు వస్తున్నాయి. ఆ పక్షులు వచ్చేసి ఆ అలలో దానికి చేపలు ఇటు వస్తుంటే ఆ చేపలను పట్టుకుంటామని అనమాట. ఇవి పట్టుకొని తింటూ ఉన్నాయి. పిల్లలతో ఎక్కువ వస్తారు కాబట్టి వాళ్ళు తెలుసుకోవడానికి అన్నట్టు ఇట్లా మధ్య మధ్యలో ఇవి పెట్టారు. జూపిటర్ అని ఉంది చూడండి, జూపిటర్ దాని గురించి రాశారు, ప్లానెట్ గురించి. అలాగే వెనక లాన్స్ చూడండి ఎలా ఉన్నాయో. ఈ లాన్స్లో ఏంటంటే స్నాక్స్ తీసుకొని వచ్చి కూర్చుంటున్నారు. పావురాళ్ళు చూడండి ఎన్ని ఉన్నాయో. వీళ్ళు ఏం చేశారంటే ఇప్పుడే ఒకళ్ళు కూర్చొని, ఇప్పుడు దాకా ఒక గ్రూపు కొంచెం వాటికి ఏదో ఫుడ్ వేసి వెళ్ళిపోయారు. సో ఈత చెట్లు చూడండి ఎలా ఉన్నాయో, ఈతకాయలు కూడా ఉన్నాయి. సో ఇది చాలా బాగుంది వాస్తవంగా అయితే. నడవటానికి సైక్లిస్ట్ ఉన్నారు, చాలామంది సైక్లింగ్ చేస్తూ ఉన్నారు అటు ఇటు. ఈత చెట్టు చూడండి, దాని ట్రంక్ అసలు ఎంత పెద్దగా ఉందో. ఈతకాయలు ఉన్నాయి. సో నడిచే వాళ్ళు నడుస్తున్నారు, వాళ్ళ పెట్స్ని తీసుకొని, కుక్కలను తీసుకొని వస్తూ ఉన్నారు, ఆడుకుంటూ ఉన్నారు. భలే ఉన్నాయి అసలు అవైతే. అలాగే రెస్టారెంట్స్లో తినేవాళ్ళు తింటూ ఉన్నారు. బీచ్లో కూడా కూర్చోవడానికి ఫెసిలిటీ ఉంది. రైనో చూడండి బొమ్మ ఎంత పెద్దగా ఉందో. సో ఏంటంటే ఈవినింగ్ టైంలో వస్తే ఏంటంటే అసలు ఖాళీ కూడా ఉండదు, కొంచెం కూడా అంత ఫుల్గా ఉంటుంది. దీని ఎదురే కరెక్ట్గా మనకి లోనా పార్క్ ఉంటుంది. సో లోనా పార్క్ ఏంటంటే వెళ్తాంలే అని వెళ్ళలేదులేండి, బయట నుంచే తీసాను. సో ఆ రోజు పెద్ద క్రౌడ్ కూడా లేదు. మేము వీక్ డే వెళ్ళాం. వీకెండ్స్ అయితే సూపర్ క్రౌడ్స్ ఉంటాయి, కానీ మేము వీక్ డే వెళ్ళాం కాబట్టి క్రౌడ్ కూడా ఏం లేదు. సో ఈ లూనా పార్క్ కూడా మీకు కనుక పిల్లలు ఉంటే వన్ ఆఫ్ ద బెస్ట్ డెస్టినేషన్. ఇటు బీచ్ చూసుకోవచ్చు, ఎదురున్న లోనా పార్క్ రెండు చూసుకోవచ్చు. సో మీరు కనుక మెల్బోర్న్ లోపల ఏమన్నా చూద్దాము అనుకుంటే ఇది ఒకటి కన్సిడర్ చేసుకోండి. సో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి కిరణ్ బ్లాగ్స్కి. మరిన్ని వీడియోల కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ.